అందరికీ నా నమస్కారం. ఈరోజు విజయవాడలో ఒక అద్భుత కార్యక్రమం జరగబోతుందండి. ప్రపంచ స్థాయిలో ఏ హీరోకి పెట్టిన విధంగా 256 అడుగులు కటౌట్ దానికి హెలికాప్టర్ ద్వారా పూలు జల్లించడం కానీ, విపరీతమైన బాణాసంచా అవ్వచ్చు, రకరకాల ఒక అద్భుత దృశ్య కావ్యం జరగబోతుంది ఈవినింగ్. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ అభిమానులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హర్షధ్వానాలు చెప్పాలంటే ఈవినింగ్ ఒక కన్నులు విందు కాబోతుంది ఈ ప్రదేశం అంతా. ఖచ్చితంగా అందరూ గర్వపడేలాగా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి మెగా అభిమాని, నేను ఈరోజు గర్వపడుతున్నా. ఒక అభిమానులు ఈ స్థాయిలో ఇంత ఖర్చుతో కూడుకున్న ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేయాలంటే అది ఒక మెగా అభిమానుల వల్ల దక్కుతుందని తెలియజేస్తున్నా. సేమ్ టైం అది ఒక మెగా వారసుడైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికే దక్కిందని కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం అండి. ఈవినింగ్ ఎవరు చూడని విధంగా రేపు పొద్దున్న ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుంచి అందరూ నేను రాజమండ్రిలో చూస్తే లెక్క కానించి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా విజయవాడలో ఒక అద్భుతం జరగబోతుందని, ప్రతి ప్రాంతాల్లో నిజం చెప్పాలంటే ఇది విజయవాడ వరకు పరిమితం అవుతుందని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు, తెలంగాణ నుంచి కూడా చాలామంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇంత అద్భుత ఈవెంట్, ఇంక అద్భుత కార్యక్రమాన్ని అందరూ డైరెక్ట్గా వీక్షించాలని కోరుకుంటున్నారు. సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా కూడా రేపు ఈ వీడియోస్ అన్ని కొనుగోలు కాబోతున్నాయి. నేను మెగా అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వీడియోలన్నీ కూడా మీ అందరికీ తెలియజేయండి. మీ ఊర్లో కానీ ఇంత అద్భుతం ఒక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇలా జరిగింది అద్భుతం అని అందరికి కూడా షేర్ చేయండి. సేమ్ టైం ఇది ఒక బిగినింగ్ మాత్రమే. ఇది గేమ్ చేంజర్ అనేది అద్భుతంగా 10వ తారీఖు భారీ ఎత్తున విడవదు కాబోతుంది. ఇది ఒక బిగినింగ్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తున్నాం అభిమానులు. రేపొద్దున్న ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ అవ్వచ్చు హైదరాబాద్లో, రిలీజ్ ఫంక్షన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో. అలాగే రాబోయే బోల్డ్ 10వ తారీఖున తెలుగు సినిమా చరిత్రలోని అత్యంత పెద్ద రికార్డులని క్రియేట్ చేయబోతుంది మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ద్వారా. ఖచ్చితంగా అభిమానులందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రికార్డు కటౌట్. సేమ్ టైం కటౌట్లు ఇప్పుడు దాకా చాలామంది పెట్టారు. ఇది హెలికాప్టర్ ద్వారా రేపు ఇప్పుడు సాయంత్రం 4:30కి పువ్వులు చల్లడం కానించి రకరకాల విన్యాసాలకు జరగబోతున్నాయి. ఇది ఎప్పుడు ఏ హీరోకి జరగని విధంగా ప్రపంచ సినీ చరిత్రలో మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఘనత దక్కిందని, మా అభిమానులందరూ ఆయనకి ఒక కానుకగా ఇది ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం. విజయవాడ ఎంచుకోవడానికి కారణం ఏంటి? విజయవాడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబట్టి విజయవాడ అయితే బాగుంటుందని మేము అందరూ నిర్ణయించాం. అందుకనే విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రీ రిలీజ్ కూడా విజయవాడ ఏర్పాటు చేస్తారు. అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్, మేబీ రేపటికి తెలియచ్చు.